పీస్ ముట్టుకుంటుంటే తునిగిపోతుంది మామ. బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. హలో మామ అందరికి, ఇవాళ మనం వచ్చేసి బెంగళూరు అయితే వెళ్తున్నాం. ఎందుకనేది వీడియో లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ట్రైన్ కి టైం అవుతూ ఉంటే మొత్తం ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే ట్రైన్ యాప్ లో ఏమో సెకండ్ ప్లాట్ఫామ్ చూపిస్తుంది, కానీ ట్రైన్ ఏమో ఫస్ట్ ప్లాట్ఫామ్ కి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఫాస్ట్ గా ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోయి ట్రైన్ అయితే ఎక్కేసా. ఇంకా నేనేదో డోర్ లో నిల్చొని మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఇంతలో ఒకడు వచ్చేసి ఏ గాడి చెన్నై చలేగా క్యా అంటున్నాడు. నాకు తెలుగే చక్కగా రాదు, వాడొచ్చి హిందీలో అడిగితే నాకేం అర్థమవుతుంది చెప్పండి. వాడికి ఏదోలా వెళ్ళదని చెప్పి పంపించేసా. ఇంకా కేఎస్ఆర్ లో దిగేసి మంచిగా రైల్వే స్టేషన్ బయటకైతే వెళ్ళిపోయా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్లాగ్ ఉందో. ఇంకా బిఎంటీసీ బస్ స్టాండ్ కి వెళ్తూ ఉంటే అండర్ గ్రౌండ్ లో ఇక్కడ కూడా మంచిగా సెలబ్రేట్ చేసినట్టున్నారు ఇండిపెండెన్స్ డేని. ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళిపోయి బస్ ఎక్కితే కండక్టర్ ఏమో యూపీఐ లేదు ఓన్లీ క్యాష్ అన్నాడు. ఇంకా సరే అని పక్కనున్న అంకుల్ కి ఫోన్ పే చేసి మండి తీసుకొని టికెట్ అయితే తీసుకున్నా. మా ఫ్రెండ్ ఆల్రెడీ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. ఇంకా ఇద్దరం కలిసి బాగా ఆకలి అవుతూ ఉంటే వెంటనే తినడానికైతే వెళ్ళిపోయాం. వీడి ఇందాకటి నుంచి ఈ మెనూ కార్డ్ చూస్తూనే ఉన్నాడు కానీ ఏం ఆర్డర్ చేయట్లేదు. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ చికెన్ గ్రేవీ 3 పరోటాలు అయితే ఆర్డర్ చేసాం. ఆ పరోటాలకి గ్రేవీ అద్దుకొని మంచిగా తింటా ఉంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండింది. అదే అయిపోయాక 2 బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఆ బిర్యానీలోకి మంచిగా నిమ్మకాయ పిండుకొని మా సురేంద్ర గారు తిని చెప్తున్నాడు టేస్ట్ మాత్రం సూపర్ ఉందంట. నిజంగా చికెన్ పీసులు కూడా చాలా మెత్తగా ఉడికాయి, ముట్టుకుంటుంటే తినిగిపోతున్నాయి. నేను ఎందుకు బెంగళూరు వచ్చానో, రేపు ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సరే వెళ్ళొస్తా మరి, బాయ్.